హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను హైదరాబాద్ బిర్యానీ మసాలాను తయారు చేస్తున్నాను. దానికి ముందుగా మనం ఒక కడాయి తీసుకోవాలి. ఆ కడాయి హీట్ అయిన తర్వాత ఇక్కడ కనిపించే మసాలాలను ఒకదాని తర్వాత ఒకటి మనం డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 50 గ్రామ్స్ దాల్చిన చెక్కని తీసుకున్నాను, 25 గ్రామ్స్ లవంగాలు, 25 గ్రామ్స్ అనాస పువ్వు, 25 గ్రామ్స్ యాలుకలు, 20 గ్రామ్స్ జాపత్రి మరియు 10 గ్రామ్స్ బిర్యానీ ఆకులను వేసి చాలా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల మసాలాలన్నీ కూడా మాడిపోతాయి. మసాలాలన్నీ కూడా ఫ్రై అయ్యే కొద్దీ మనకి మంచి అరోమా అనేది వస్తుందండి. చివరిలో నేను షాజీరాను కూడా యాడ్ చేశాను. షాజీరా అనేది 25 గ్రామ్స్ తీసుకోవాలండి. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన మసాలాలను ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. బిర్యానీ మసాలా అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. ఇక్కడ మసాలాలను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బిర్యానీ మసాలా అనేది రెడీ అయిందండి. బిర్యానీ మసాలా పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని మనం స్టోర్ చేసుకోవాలి. బిర్యానీ మసాలాలను బయట కొనటం బంద్ చేసి ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకోవటం ఎంతో బెస్ట్. ఇంకో కొత్త మసాలా పౌడర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.